అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య పార్ట్ 13. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆరాధ్య కళ్ళు తెరిచి చూసేసరికి నేనేదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక 2 సార్లు కళ్ళు మూసి తెరిచాను. ఆరాధ్య, ప్రశాంతంగా పడుకో, ఇదంతా ఏదో కళ అని నా మనసుకు నేను చెప్పుకుంటూ మళ్ళీ వెనక్కి వాలిపోయాను. కానీ ఆ క్షణంలో ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపించి దాంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. ఇది కళ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. చుట్టూ చూస్తే ఆరో చేతిలో ఒక అందమైన పూల బొక్కే పట్టుకొని నిలబడి ఉన్నాడు. గది మొత్తం రంగురంగుల బెలూన్లు, రకరకాల పూలతో నిండిపోయింది. రూమ్లో ఒక్క అంగుళం కూడా ఖాళీ ప్లేస్ లేదు. గుడ్ మార్నింగ్ వైఫీ అంటూ ఆరోజీ నా వైపు అడుగులు వేశాడు. ఆయన నా చేతికి ఆ బొకే అందిస్తూ ఉంటే నేను బెడ్పై తిన్నగా కూర్చున్నాను. ఆ క్షణంలో నాకు ఎంత షాక్ తగిలిందంటే నా నోట మాట కూడా రాలేదు. ఏంటిదంతా అని నా గొంతులో నుంచి మాటలు చాలా తక్కువ స్వరంతో ఓ గుసగుసలాగా బయటకు వచ్చాయి. ఏం లేదు, నీ భర్త నీ క్షమాపణను సంపాదించుకోవడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం అంతే అని పెదవులపై ఒక చిన్న నవ్వుతో అన్నాడు తను. నేను అతని వంక అలానే చూస్తూ ఉండిపోయాను. నిజానికి నా జీవితంలో నాకు ఇంత ఇంపార్టెన్స్ ఎవ్వరు ఇవ్వలేదు. అలాంటిది ఈ వ్యక్తి నా కోసం ఇదంతా చేస్తూ ఉన్నాడు. లోపల ఎంత ఉప్పొంగిపోతున్నానో పైకి మాత్రం నా భావాలను పెద్దగా చూపించకుండా పెదవులపై ఒక చిన్న నవ్వును తెచ్చుకున్నాను. చాలా బాగుంది అని ఆ బొకే వంక మురిపెంగా చూస్తూ అన్నాను. అసలు నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈరోజు నాతో కలిసి డిన్నర్ డేట్కి వస్తావా ప్లీజ్ అంటూ నేరుగా నా కళ్ళల్లోకి చూశాడు. ఈరోజు ఉదయాన్నే తను నాకు ఇస్తున్న రెండో షాక్ ఇది. ఎంతో ఆశగా తన చూపుల్ని నా వైపే నిలిపాడు. ఎందుకు రాను, తప్పకుండా వస్తాను అని నేను సమాధానం ఇవ్వగానే అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నీ విలువైన పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక నేను నిన్ను పికప్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో నేను బయలుదేరుతున్నా, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. కానీ నేను అతన్ని ఆపాను. ఆగండి అని. నేను బెడ్ దిగి అతని వైపు నడిచాను. చెయ్యి ఎలా ఉంది ఇప్పుడు అని అతని చేతి వంక చూస్తూ అడిగాను. చాలా బాగుంది, అసలు నొప్పే లేదు అంటూ నవ్వేసి తను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి గది చుట్టూ చూశాను. నా లోపల ఉన్న ఎక్సైట్మెంట్ను అస్సలు ఆపుకోలేకపోయాను. రూమ్లో ఉన్న బెలూన్స్ మీద ఎగురుతూ గంతులేయడం మొదలుపెట్టాను. నమ్మండి, ఆ క్షణంలో నా రూమ్ ఎంత కలల లోకంలా ఉందంటే మాటల్లో చెప్పలేను. తను గనక ఇలాగే కంటిన్యూ చేస్తే నేను ఖచ్చితంగా అతని ప్రేమలో పడిపోతాను అని నా మనసులో అనుకున్నాను. అవును, అతనిపై నాకున్న ఆ చాలా చిన్న క్రష్ ఏదో ఒక పెద్ద అనుబంధంగా మారిపోయేలా ఉంది. కానీ నాకు దక్కుతున్న ఈ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ మాత్రం చాలా నచ్చుతుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇలాంటి ఫీలింగ్ కలగడం. వెంటనే నా ఫోన్ తీసుకొని ఆ రూమ్ని రకరకాల యాంగిల్స్లో బోలెడన్ని ఫోటోలు తీశాను. ఇవన్నీ మా అత్తమ్మకి చూపించాలి. తన కొడుకు నిజంగానే మారిపోతున్నాడని తెలిస్తే ఆమె ఎంత సంతోషిస్తుందో అని అనుకున్నాను. ఆ బొకేను జాగ్రత్తగా డెస్క్పై పెట్టి ఫ్రెష్ అప్ అయ్యాను. బట్టలు మార్చుకొని కిందకు వెళ్లే ముందు ఆ రూమ్ వైపు ఆఖరిసరిగా ఒక లుక్ వేశాను. ఈరోజు మనసంతా ఏదో తెలియని సంతోషం. నా జీవితం చాలా మంచి వైపు మారుతున్నట్టు అనిపిస్తోంది. కిందకు వెళ్ళేసరికి మా అమ్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. నవ్వుకుంటూ మెల్లగా ఆమె వెనుక నుంచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. ఆమె ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ వెనక్కి తిరిగి నన్ను చూడగానే ఆమె మొహంలో నవ్వు విరిసింది. నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశారు మా అత్తమ్మ. ఈరోజు సంతోషాల రోజు అనుకుంటా. పొద్దున్నే నా కొడుకు వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు, ఇప్పుడేమో నా కూతురు అంటూ నన్ను కాసేపు ఆట పట్టించారు. ఆ తర్వాత పైన రూమ్లో ఏం జరిగిందో, ఆ డెకరేషన్ గురించి అంతా అత్తమ్మకి పూసగుచ్చినట్టు చెప్పాను. ఆమె మొహంలో ఒక పవిత్రమైన నవ్వుతో నా మాటలన్నీ విన్నారు. వాడు నిజంగానే మారుతున్నాడు, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ నా నుదుటి పైన ముద్దు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే ఆమె గొంతులో చిన్న వణుకు, కళ్ళల్లో ఏదో తెలియని బెరుకు కనిపించాయి. నిన్ను ఒక మాట అడగనా? ఆరో తల్లిగా కాదు, నీ స్నేహితురాలిగా అని చాలా జాగ్రత్తగా అడిగారు. అడగండి మా అని నేను నవ్వుతూ అన్నాను. వాడు అన్నిటినీ సర్దుకున్నాక ఈ పెళ్లి బంధానికి నువ్వు ఇంకొక ఛాన్స్ ఇస్తావా అని నా సమాధానం ఏమవుతుందా అనే భయంతో
చాలా ఆచితూచి అడిగారు. ఆమె కళ్ళల్లో ఆ భయం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా నన్ను కోల్పోతానేమో అన్న భయం కావచ్చది. నేను ఈ పెళ్ళికి ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఇస్తాను మామ్ అని చాలా సున్నితంగా నా మనసులోని మాట చెప్పాను. ఆ మాట విన్న వెంటనే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిన్నపిల్లలా గాల్లోకి ఎగురుతూ సంతోషపడ్డారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బేటా, ఈ బంధానికి మరో ఛాన్స్ ఇస్తున్నందుకు అంటూ నన్ను గట్టిగా హక్ చేసుకున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని కిచెన్లో నుంచి బయటకు వస్తూ పిన్ని అడిగారు. అంతే, మా అత్తమ్మ ఎంతో ఎక్సైట్మెంట్తో ఆ రోజు నా కోసం రూమ్ అంతా డెకరేట్ చేసిన విషయాన్ని పిన్నికి చెప్పేశారు. అబ్బో, ఎంత స్వీట్ అబ్బాయో, అయినా వాడిని చూసి నా ముసలాడు కొంచెం నేర్చుకోవచ్చు కదా అంటూ పిన్ని కళ్ళు తిప్పుతూ అనేసరికి నేను నవ్వు ఆపుకోలేకపోయాను. ఆరో, ఫైనల్గా ఈ డీల్ ఓకే అయిపోయింది. మనసంతా ఏదో తెలియని తృప్తి. నా క్యాబిన్లోకి అడుగుపెట్టి అలా ఆ కుర్చీలో వెనక్కి వాలిపోయాను. మెడలోని టైని కాస్త లూజ్ చేసుకొని కళ్ళు మూసుకున్నాను. రోజంతా పడ్డ అలసటంతా ఒక్కసారిగా మాయమైపోతున్నట్టు అనిపించింది. ఆ క్షణంలో నా మనసు మళ్ళీ ఉదయం జరిగిన విషయాల వైపు వెళ్ళింది. తెలియకుండానే నా పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. ఆరాధ్య ముఖం ఇప్పటికీ నా కళ్ళ ముందే కదలాడుతోంది. నేను డెకరేట్ చేసిన రూమ్ చూసినప్పుడు తన ముఖంలో కనిపించిన ఆనందం, ఆ వెలుగు అస్సలు మర్చిపోలేను. ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఒక్కటి నా చేతులతోనే అమర్చాను. చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేశాను. ఎందుకంటే తన ప్రతి ఉదయం ఇంత స్పెషల్గా ఉండాలని నా కోరిక. అయితే నా మనసులో ఒక ప్రశ్న నన్ను నిరంతరం తోల్చేస్తోంది. తనపై నాకున్న ఈ ఫీలింగ్ అసలు ఏంటిది? నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇది చాలా లోతైనది, చాలా స్వచ్ఛమైనది. తను నవ్వినప్పుడు నా లోపల ఉన్న గందరగోళం అంతా ఒక్కసారిగా శాంతించిపోతుంది. తన సంతోషమే నా సంతోషంలా అనిపిస్తోంది. కేవలం తన గురించి ఆలోచిస్తే చాలు, నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తోంది. తల ఒక్కసారిగా వదిలిచి తిన్నగా కూర్చున్నాను. నా మనసుని పనిపై కేంద్రీకరించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ నా గుండెల్లో పెరుగుతున్న ఆ ప్రేమ తాలూకు వెచ్చదనాన్ని అస్సలు విస్మరించలేకపోతున్నాను. ఈరోజు రాత్రి మా ఇద్దరి కోసం ఒక స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేశాను. తను మెల్లమెల్లగా వీటన్నిటికీ అలవాటు పడాలి. ఎందుకంటే ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. తను నన్ను ఎంతగానో ప్రేమించేలా ప్రతి క్షణం మహారాణిలా చూసుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఈ పెళ్లి బంధానికి ఒక నిజమైన అవకాశం ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. నా 100% శ్రమను దీనికోసం పెట్టడానికి నేను రెడీ. ఆ క్షణంలో అమ్మ అన్న మాటలు నా చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించాయి. ఆరాధ్య లాంటి అమ్మాయి నీకు ఇంకెక్కడ దొరకదురా. నిజమే, అమ్మ చెప్పింది 100కు 100% నిజం. ముందెన్నడూ నేను ఈ విషయాన్ని గ్రహించలేకపోయాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. ఆరాధ్య చాలా డిఫరెంట్, తను చాలా స్పెషల్. నేను అన్నిటినీ సర్దుకుంటాను. నాలో నేనే చాలా నిశ్శబ్దంగా ఒక ప్రమాణం చేసుకున్నాను. ఆ ప్రామిస్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కసితో కూర్చున్నాను. మళ్ళీ నా పోస్టర్ని సర్చ్ చేసుకొని నా ముందున్న ఫైల్స్ వైపు చూశాను. చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఈరోజు రాత్రి డిన్నర్ టైం కల్లా ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలి. ఆరాధ్య. మధ్యాహ్నం లంచ్ ముగించుకొని నా రూమ్లో కూర్చొని ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో తలుపు ఎవరో తడుతున్న శబ్దం వినిపించింది. ఏంటా అని వెళ్ళి డోర్ తీశాను. కళ్ళ ముందు రియా నిలబడి ఉంది. కానీ ఆమె ముఖం చాలా నీరసంగా దిగులుగా ఉంది. లోపలికి రావచ్చా బాబీ అని చాలా లోపలి గొంతుతో అడిగింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఎనర్జెటిక్గా ఉండే రియా ఇలా అడగటం నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకు రాకూడదు ప్రిన్సెస్, రా అంటూ పక్కకు జరిగాను. తను నెమ్మదిగా లోపలికి నడిచింది. నేను బెడ్పై కూర్చున్నాను. తను ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా నేరుగా వచ్చి నా ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. ఆ నిశ్శబ్దం వెనుక ఏదో బాధ ఉన్నట్టు నాకు అర్థమైంది. నేను మెల్లగా తన తలపై నిమురుతూ కూర్చున్నాను. బాయ్ నీకోసం చాలా మారిపోతున్నాడు కదా వదినా అని నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెదవులపై ఒక చిన్న నవ్వుతో అంది తను. నేను తలూపుతూ నవ్వాను. అవును రియా, తను మారుతూ ఉన్నాడు. అసలు నీకేమైంది, నిజం చెప్పు అని చాలా ఆందోళనగా అడిగాను తన్ని. తను కాస్త సంకోచిస్తూ నా వైపు చూసింది. నాకు అసలు ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు, అర్థం కావట్లేదు. కానీ నీకు చెప్పేస్తున్నాను, ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని అని చాలా సీరియస్గా అంది. ప్రామిస్ రియా, నేను ఎవ్వరికీ చెప్పను అని నేను భరోసా ఇచ్చాను. తను బెడ్పై సరిగ్గా కూర్చొని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. నిజానికి నేను గత 3 ఏళ్లుగా జయని ప్రేమిస్తున్నాను. తను ఇక్కడే ఉన్నప్పుడు నాకు ఆ విషయం తెలియదు. కానీ తను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది నా మనసులో తనపై ఫీలింగ్స్ ఉన్నాయని. ఐఎమ్ డ్యామ్ షూర్
నేను తనని ప్రేమిస్తున్నాను. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. తనకు కూడా నాపై ప్రేమ ఉందో లేదో నాకు అస్సలు తెలియట్లేదు అని తన మనసులో మాటలన్నీ ఒకే శ్వాసలో చెప్పేసింది. ఆ మాటలు చెప్తున్నప్పుడు తన ముఖంలో ఎక్సైట్మెంట్ నుంచి ఒక్కసారిగా బాధలోకి మారిపోయింది. నేను చిన్నగా నవ్వాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ నాకు తెలుసు. నువ్వే నీ మనసులోని మాటను తనకి చెప్పేయచ్చు కదా అని సలహా ఇచ్చాను. నో, నేను అస్సలు చెప్పను. తనకే నాపై ప్రేమ ఉంటే తనే వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి. నేను ఒక అమ్మాయిని, నేను మోకాలపై కూర్చొని ప్రపోజ్ చేయాలా? నోవే అంటూ తన జుట్టుని వెనక్కి విసురుతూ చాలా డ్రామా చేసింది. తన ఓవర్ యాక్షన్ చూసి నాకు నవ్వాగలేదు. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ తనకి కాస్త దగ్గరగా జరిగాను. చెప్పొదినా, చెప్పు, ఏంటా ప్లాన్ అంటూ కళ్ళల్లో చెప్పలేని కుతూహలంతో ఆత్రంగా అడిగింది. తనకి కాస్త జలసీ పుట్టించు. బహుశా ఆ జలసీ వల్లే తను నీకు త్వరగా ప్రపోజ్ చేయొచ్చు అన్నాను. ఆ ప్లాన్ వినగానే తన ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కానీ మరుక్షణమే మళ్ళీ ఆలోచనలు పడిపోయింది. ఒకవేళ తనకి నాపై అస్సలు ఫీలింగ్సే లేకపోతే అప్పుడు నేను పిచ్చిదాన్ని అయిపోతాను కదా అని చాలా సీరియస్గా అంది. అంతే, నేను ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాను. వదిన, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు నవ్వుతున్నావా అంటూ బుంగమూతి పెట్టింది తను. నేను ముద్దుగా తన బుగ్గల్ని గిల్లాను. ఒకవేళ తనకు కూడా నీపై ప్రేమ ఉందని నేనే చెబితే అంటూ ఆట పట్టించాను. నిజమా? తను నీతో మాట చెప్పాడా అని ఎంతో ఆశగా కళ్ళల్లో కోట్ల కాంతులు మెరుస్తూ ఉండంగా అడిగింది తను. నేను నా భుజాలు ఎగరేస్తూ, ముందైతే తనకి ఎంత వీలైతే అంత జలసి పుట్టించు, ఆ తర్వాత చూడు ఆ మ్యాజిక్ ఏంటో అంటూ కన్ను కొట్టాను. దాంతో తన ముఖంలో ఆనందం మళ్ళీ డబుల్ అయిపోయింది. కానీ అసలు తనకి ఎలా కుళ్ళు పుట్టించాలి అంటూ తల పక్కకు తిప్పి ఆలోచించడం మొదలుపెట్టింది. మేమిద్దరం అలా ఆలోచనలో మునిగిపోయాం. సడన్గా తను గట్టిగా ఐడియా అని అరిచి తన ప్లాన్ ఏంటో నాకు వివరించింది. మరీ ఇంత ఓవర్ అరియా, కొంచెం ఎక్కువ అవ్వట్లేదు అని నా కనుబొమ్మను ఎగరేస్తూ అడిగాను. అస్సలు లేదు వదినా, పర్ఫెక్ట్. నువ్వు అలా చూస్తూ ఉండు, తనే వచ్చి నా మీద ఉన్న ప్రేమను ఒప్పుకునేలా చేస్తా. ఒకవేళ తనకి నాపై ప్రేమ లేకపోయినా ఎలాగైనా పుట్టేలా చేస్తా. ఎందుకంటే నేనైతే తనని అస్సలు వదలను అంటూ బెడ్పై నిలబడి మరీ ఒక రేంజ్లో శపథం చేసింది. తన డ్రామా చూసి నాకు నవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ వదినా, మంచి ఐడియా ఇచ్చావు, ఐ లవ్ యూ సో మచ్ అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని రూమ్లో నుంచి తుర్రున పారిపోయింది. నేను వెంటనే తల ఊపేసి ఊరుకున్నాను. మొత్తానికి వీళ్ళిద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. ఒకరిది పిచ్చి, ఇంకొకరు చాలా కామ్. ఇద్దరూ ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నాను. సాయంత్రం రాత్రి జరగబోయే డిన్నర్ కోసం నేను రెడీ అవుతూ ఉన్నాను. మనసంతా ఏదో తెలియని కంగారు, అంతకు మించిన ఆతృత. ఆరవ్ నా కోసం పంపించిన ఆ తెల్లటి అందమైన శారీ కట్టుకున్నాను. దానిపై ఎంతో సున్నితమైన వర్క్ ఉంది. దానికి మ్యాచింగ్గా చేతులకి ఎర్రటి గాజులు వేసుకున్నాను. ఆ లుక్ నాకే చాలా ట్రెడిషనల్గా అనిపించింది. నిజంగా ఆయన టేస్ట్ చాలా అద్భుతం. మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అద్దంలో నన్ను నేను ఆఖరిసారిగా చూసుకొని జుట్టుని కాస్త సరి చేసుకొని రూమ్లో నుంచి బయటకు అడుగుపెట్టాను. కానీ ఆ క్షణంలో అలా బయటికి రాగానే ఒక్కసారిగా నా శ్వాస ఆగిపోయినట్టయింది. ఎదురుగా తను నిలబడి ఉన్నాడు. తను అలా సూట్లో నిలబడి ఉంటే చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. తన పర్సనాలిటీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే నా బుక్కలో ఒక్కసారిగా వేడెక్కడం మొదలైంది. బాబోయ్, నాకెందుకు ఇంత చెమటలు పడుతున్నాయి అని అనుకున్నాను. నువ్వు దేవకన్యలా ఉన్నావు వైఫీ అని నా కళ్ళల్లోకి నేరుగా చూస్తూ నా వైపు నడిచి వచ్చాడు. నేను సిగ్గుతో తలదించుకున్నాను. నా బుగ్గలు అప్పటికే ఎర్రగా కందిపోయి ఉంటాయని నాకు అర్థమైంది. వెళ్దామా అని తను అడిగితే నేను మెల్లగా తలూపాను. ఇద్దరం కలిసి కిందకి నడిచాం. ఓ మై గాడ్, అసలు ఈ దేవకన్య భూమి మీద ఏం చేస్తోంది అని కింద దర్శ్ వాయిస్ వినపడగానే వాడి ఓవర్ యాక్షన్కి నాకు నవ్వు వచ్చేసింది. మమ్మీ, నాకు కూడా ఇలాంటి భార్య కావాలి అంటూ రాజ్ వాళ్ళ అమ్మతో కంప్లైంట్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు. నా బంగారు తల్లి, చాలా అందంగా ఉన్నావురా అంటూ అత్తమ్మ ఎంతో ప్రేమగా నా నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత పిన్ని నా చుట్టూ చేతులు తిప్పుతూ దిష్టి తీసి రక్షణగా ఏదో మంత్రంలాగా గుసగుసలాడారు. నాన్నగారు కూడా ముందుకు వచ్చి చేతిలో నోట్ల కట్ట పట్టుకొని నా చుట్టూ తిప్పి దిష్టి తీశారు. నా బంగారు బొమ్మకి ఎవరి దిష్టి తగలకూడదు అని ఎంతో ఆప్యాయంగా అన్నారాయన. ఆ మాటలకి నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. నా జీవితంలో నన్ను ఇంత స్పెషల్గా ఎవ్వరూ చూసుకోలేదు. పదండి, టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అంటూ ఆరవ్ అందరికీ గుర్తు చేయడంతో నేను తలూపాను. నా సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో బాయ్ అని జై గొంతులో చాలా సీరియస్నెస్ కనిపించింది. తన కేరింగ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే సార్
అని ఆరవ్ కూడా అంతే డ్రామాగా సమాధానం చెప్పేసరికి అందరూ నవ్వేశారు. మేమిద్దరం కారు వైపు నడిచాం. తను డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. మా మధ్య ఉన్న ఆ నిశ్శబ్దం కూడా ఎంతో ప్రశాంతంగా, కంఫర్టబుల్గా అనిపించింది. కానీ ఆ నిశ్శబ్దాన్ని తనే మొదట బ్రేక్ చేశాడు. శారీ నచ్చిందా అని రోడ్డు వైపు చూస్తూనే మధ్యలో నన్ను ఒక్కసారిగా గ్లాస్ చూస్తూ అడిగాడు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అని ఆ శారీ వంక మురిపెంగా చూసుకుంటున్నాను. ఆ మాటలు నా గురించి అయ్యుంటే ఎంత బాగుండేదో అని తల చాలా మెల్లగా గుసగుసలాడాడు. కానీ ఆ మాటలు నాకు సరిగ్గా వినపలేదు. ఏదైనా అన్నారా అని తన వైపు తిరిగి అడిగాను. ఏం లేదు అంటూ ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ డ్రైవింగ్ మీద శ్రద్ధ పెట్టారు. కొంతసేపటి తర్వాత మేము అనుకున్న ప్లేస్కి చేరుకున్నాం. తను కార్ దిగి వచ్చి నా వైపు ఉన్న డోర్ ఓపెన్ చేశాడు. అతని ఆ చిన్న చిన్న పనులు నా గుండె వేగాన్ని పెంచేస్తున్నాయి. అసలు ఈరోజు రాత్రి నాకెందుకు ఎంత స్పెషల్ ఫీలింగ్ కలుగుతోంది అర్థం కావట్లేదు. నేను కార్ దిగి అలానే ఒక్క క్షణం స్తంభించిపోయాను. నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ దృశ్యం అచ్చమేదో మాయాలోకంలా ఉంది. చుట్టూ కొండలు, వాటి మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఒక సరస్సు, ఆ కొండల వెనుక నుంచి ఆకాశంలో నిండు చందమామ ఎంతో అందంగా వెలిగిపోతోంది. దానికి కొద్దిగా దూరంలో ఎంతో అందంగా డెకరేట్ చేసిన ఒక చిన్న టేబుల్ అమర్చి ఉంది. అక్కడి వాతావరణం అసలు నిజంలానే లేదు. ఏదో అందమైన కళలోకి నడిచి వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది అని కళ్ళ ముందు ఆ అందమైన దృశ్యం చూసి చూపు తిప్పుకోలేక చాలా మెల్లగా అన్నాను. నీకంటే అందంగా ఏం లేదులే అని తను అన్న ఆ ఒక్క మాటతో నా మనసు మళ్ళీ తన వైపుకు లాగబడింది. గుండెల్లో ఏదో తెలియని అలజడి. అసలు ఈరోజు నేను మేకప్ ఎందుకు వేసుకున్నానా అనిపించింది. ఎందుకంటే తను చెప్తున్న ఆ మాటలు నా ముఖంలో తెస్తున్న గ్లో ముందు ఏ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా సరిపోవు. నచ్చిందా అంటూ తను నా కోసం కుర్చీని ముందుకు జరిపాడు. చాలా చాలా నచ్చింది అంటూ ఎంతో ఎక్సైట్మెంట్తో నవ్వుతూ కూర్చున్నాను. అయినా ఈ ప్లేస్ మీకు ఎలా తెలిసింది అని నాలో ఉన్న కుతూహలాన్ని ఆపుకోలేక అడిగాను. ఈ ప్లేస్ మనదే వైఫీ అని తను అంత క్యాజువల్గా చెప్పేసరికి నా నోట మాట రాలేదు. అయినా నేనెలా మర్చిపోయాను? తను ఆరవ యదవంశీ కదా, దేన్నైనా తన సొంతం చేసుకోగలడు. కంఫర్టబుల్గానే ఉన్నావుగా అని తన గొంతులో ఎంతో ఆప్యాయత, కేరింగ్ కనిపించాయి. నా పెదవులపై ఒక పెద్ద నవ్వు విరిసింది. చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అని మెల్లగా అన్నాను. మనం ఒకరి గురించి ఒకరం ఇంకా బాగా తెలుసుకోవాలి తను నాతో అన్నాడు. నీ గురించి ఏదైనా నాకు చెప్పచ్చు, నా గురించి ఏమైనా అడగచ్చు అని. తనకి ఎక్కడ ఆకూడగా అనిపించకూడదని నేను కూడా ఒక చిన్న నవ్వుతో తలూపాను. నిజంగానే మీరు చేసిన దానికి లోపల బాధపడుతున్నారా నేరుగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. తను పశ్చాత్తాపడుతున్నాడని నాకు తెలుసు. కానీ ఆ మాట తన నోటి వెంట వినాలనుకుంది నా మనసు. ఈ ప్రశ్నకు నేను మాటల్లో సమాధానం చెప్పను ఆరాధ్య, నా చేతల్లోనే చూపిస్తాను అని తన కళ్ళల్లో ఎంతో నిజాయితీని కనిపించింది. నిజమే, తను చేస్తున్న పనులే చెప్తున్నాయి 100 మాటల కంటే ఒక్క చూపు ఎంతో విలువైనదని. నేను నిన్ను ఒకటి అడగచ్చా అని కాస్త సంకోచిస్తూ అడిగాడు. నేను తలూపాను. తప్పకుండా అడగండి అని. మన పెళ్ళికి ముందు నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేదా నువ్వెవరినైనా ప్రేమించావా? అంటే ఆ రోజు మన ఇద్దరికీ పెళ్ళి జరగాల్సింది కాదు కదా, సో నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా అని తను మాటలు తడబడుతూ ఉంటే చూడ్డానికి చాలా ముద్దుగా అనిపించింది. తన కంగారు చూసి నాకు నవ్వు వచ్చింది. నేను ఎప్పుడూ ఇలాంటి వాటిని నమ్మలేదు. మా ఇంట్లో కూడా అంత ఫ్రీడమ్ ఉండేది కాదు. నేను ఎప్పుడూ ఆ దేవుడి ప్లాన్నే నమ్ముతాను. ఆయన మన జీవితంలోకి దేన్ని పంపించినా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే నాకు తెలుసు అంటూ తన వైపు చూశాను. ఆ మాట వినగానే తన ముఖం ఒక్కసారిగా అలా ఉండిపోయింది. నా మాటలు తనపై చూపిస్తున్న ఇంపాక్ట్ చూసి నా లోపల నేనే నవ్వుకున్నాను. ఇది తెలిసి చాలా సంతోషంగా ఉంది అని చాలా లో గొంతుతో అన్నాడు తను. కానీ ఆ మాట నా చెవిన పడింది. నేను సిగ్గుతో తలదించుకున్నాను. ఏం తింటా అని తను అడిగాడు. మీరు ఏది ఆర్డర్ చేసినా ఓకే అన్నాను. తను తన ఫోన్లో నుంచి ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి వెయిట్రెస్ వచ్చి టేబుల్ మీద ఫుడ్ అమర్చి వెళ్ళిపోయింది. ఆ రోజు మొదట నాకు వడ్డించి ఆ తర్వాత తను ప్లేట్లో వేసుకున్నాడు. తను చూపిస్తున్న చిన్న చిన్న మర్యాదలు, కేరింగ్ నా మనసుని ఎంతో వెచ్చగా తాకుతున్నాయి. నేను తినడం మొదలుపెట్టాను. తనపై నా మనసులో పెరుగుతున్న ఆ ఇష్టాన్ని, గౌరవాన్ని నేను అస్సలు దాచుకోలేకపోతున్నాను. తను ఎంతో తృప్తిగా తింటూ ఉంటే నేను అలానే చూస్తూ ఉండిపోయాను. తన ముఖంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తోంది. ఫుడ్ నచ్చిందా అని అడిగాను. తను తలపైకెత్తి నోట్లో ఫుడ్ ఉండడం వల్ల బుగ్గలు 2 ఉబ్బిపోయి ఉన్నాయి. ఎంతో ఎనర్జెటిక్గా తలుపుతూ
నా మనసుని తాకేలా ఒక అందమైన చిరునవ్వు నవ్వింది. ఈరోజు రాత్రి తను అచ్చం ఒక దేవకన్యలా ఉంది. ఈ దేశంలోనే బెస్ట్ డిజైనర్తో మాట్లాడి స్పెషల్గా ఈ శారీ చేయించాను. అనుకున్నట్టే అది చాలా అద్భుతంగా వచ్చింది. కానీ ఆ శారీ వల్ల తను అందంగా లేదు. తను కట్టుకోవడం వల్లే ఆ శారీకి అంత అందం వచ్చింది. తన జీవితంలో ముందెవ్వరినీ ప్రేమించలేదని తెలిసినప్పుడు నా గుండెల్లో నుంచి ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఎంతో ప్రశాంతత లభించింది. ఈ బంధం మా ఇద్దరికీ కొత్తదే. కానీ ఆ క్షణంలో నా మనసులో ఒక బలమైన శపథం చేసుకున్నాను. తన జీవితంలో మొదటి ప్రేమ, ఆఖరి ప్రేమ నేనే అవ్వాలి. ఆ ఆలోచనే నా పెదవులపై ఒక తెరని నవ్వును తెచ్చింది. నేను అలానే తన్ని చూస్తూ మురిసిపోయాను. డిన్నర్ కంప్లీట్ అయ్యాక మేమిద్దరం కారులో మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాం. ఆగండి, కారు ఆపండి అని సడన్గా తను గట్టిగా అరిచింది. నేను ఒక్కసారిగా కంగారు పడి కారు బ్రేక్ వేశాను. ఏమైంది ఆరాధ్య, నువ్వు బాగానే ఉన్నావా అని చాలా ఆందోళనగా అడిగాడు. నేను బాగానే ఉన్నాను అంటూ చాలా సాఫ్ట్గా రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ఐస్ క్రీమ్ బండి వైపు చేయి చూపించింది. నాకు అది తినాలనిపిస్తోంది అని అడిగింది. నేను ఒక్క క్షణం నమ్మలేక కళ్ళు మిడకరించాను. మనం ఏదైనా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తిందాం పద అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేయబోయాను. కానీ తను వద్దు అన్నట్టు తల ఊపిస్తూ ఒక చిన్న బుంగమూతి పెట్టింది. లేదు, నాకు ఆ బండి దగ్గర కావాలి. కంట్రోల్ ఆరవ్, కంట్రోల్ అని నా మనసుకి నేను చెప్పుకున్నాను. తన అమాయకత్వానికి నాకు లోపల నవ్వు వస్తున్నా ఆపుకున్నాను. సరే, నువ్వు కార్లను కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ కార్ దిగాను. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అని వెనక నుండి గట్టిగా చెప్పింది. నేను తలూపుతూ ఆ బండి వైపు నడిచాను. నిజంగా తను నేను చూసిన ఏ అమ్మాయిలానూ లేదు. తన ప్లేస్లో ఇంకే వేరే అమ్మాయి ఉంటే ఏదో ఒక లగ్జరీ రెస్టారెంట్నో బ్రాండెడ్ ఐస్ క్రీమ్నో అడిగిందేమో. కానీ తనకి మాత్రం రోడ్డు పక్కన దొరికే ఆ చిన్న ఐస్ క్రీమ్ చాలు. ఇదిగో నీ ఐస్ క్రీమ్ అంటూ తన కోన్ని తన చేతికి అందించాను. తను ఎంతో సంతోషంగా దాన్ని అందుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ చిన్నపిల్లల లాంటి ఎక్సైట్మెంట్తో వెంటనే ఆ ఐస్ క్రీమ్ని నాకడం మొదలుపెట్టేసింది. ఆ క్షణంలో నేను నా చూపుల్ని ఒక్కసారిగా పక్క తిప్పుకున్నాను. ఫోకస్ ఆరవ్, ఫోకస్ అని నా మనసుని నేను కంట్రోల్ చేసుకున్నాను. అబ్బా, చాలా టేస్టీగా ఉంది అని తన మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంటే అంది. తన్ని అలా చూస్తూ నేను కూడా నవ్వకుండా ఉండలేకపోయాను. మీరు కూడా టేస్ట్ చేయండి అని సడన్గా అంటూ ఆ ఐస్ క్రీమ్ కొన్ని నా వైపు చాచింది. కానీ మరుక్షణం ఏదో గుర్తొచ్చినట్టు కాస్త తడబడుతూ తన చేతిని వెనక్కి తీసుకోబోయింది. అయితే నేను అసలు ఏమాత్రం ఆలోచించకుండా చాలా సున్నితంగా తన చేతిని పట్టుకొని ఆ కోన్ని నా వైపు జరిపాను. కాస్త ముందుకు వంగి ఆ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేశాను. అంతే, ఆ క్షణంలో తన బుక్కలు ఎంతగా ఎర్రబడిపోయాయో తను చూడ్డానికి ఇంకా ముద్దొచ్చేలా మారిపోయింది. నిజంగానే చాలా టేస్టీగా ఉంది అని లోపల ఎంత నవ్వొస్తున్నా పైకి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా క్యాజువల్గా అన్నాను. నేను ముందే చెప్పాగా అని తను అంది. సిగ్గుతో కూడిన తన చిన్న చిరునవ్వు నా గుండె వేగాన్ని ఒక్కసారిగా పెంచేసింది. ఇంకా గులాబీ రంగులోనే ఉన్న ఆ బుగ్గలతోనే తను మళ్ళీ ఐస్ క్రీమ్ తినడం కంటిన్యూ చేసింది. నిజానికి ఆ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. కానీ బహుశా తను తింటోంది కాబట్టే అది నాకు అంత రుచిగా అనిపించిందేమో. ఆ ఆలోచన రాగానే ప్రేమలో పడ్డ ఒక పిచ్చి టీనేజర్లా నా మొహంలో నవ్వు వచ్చేసింది. మేము ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. బహుశా అందరూ పడుకొని ఉంటారు. ఇద్దరం మెల్లగా రూమ్లోకి వెళ్ళి నైట్ డ్రెస్ మార్చుకొని బెడ్పై వాలిపోయాం. ఈ రోజుకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగా గడిచింది. ఎంతో నిజాయితీతో కూడిన కృతజ్ఞత తన కళ్ళల్లో కనిపిస్తూ ఉండగా నా వైపు చూస్తూ అంది. నీకు నచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూనే నేను కూడా దుప్పటి పైకి కప్పుకున్నాను. గుడ్ నైట్ అన్నాను. గుడ్ నైట్ ఎంతో ఆప్యాయత నిండిన గొంతుతో చాలా సాఫ్ట్గా సమాధానం ఇచ్చింది తను. బహుశా నా జీవితంలోనే ఇది బెస్టే అనుకుంటా అని నా మనసులో అనుకున్నాను. తను కళ్ళు మూసుకోగానే నేను ఒక్కసారిగా నవ్వుకున్నాను. చాలా రోజుల తర్వాత మనసంతా ఎంతో ప్రశాంతంగా ఒక తృప్తికరమైన చిరునవ్వుతో నేను నిద్రలోకి జారుకున్నాను. ఆరాధ్య. నేను నా ముఖాన్ని పిల్లోలోకి దాచేసుకున్నాను. సిగ్గుతో అమాయకత్వంతో నా బుగ్గలు ఇప్పటికే అగ్నిగోళంలా మండిపోతున్నాయి. అసలు నేను ఆయనకు ఐస్ క్రీమ్ ఎందుకు ఆఫర్ చేశాను? జరిగిన సీన్ మొత్తాన్ని నా మైండ్లో మళ్ళీ రివైండ్ చేసుకుంటూ అనుకున్నాను. అసలు ఆయన దాన్ని నిజంగానే తింటాడని నేను అస్సలు ఊహించలేదు. ఆ జ్ఞాపకం గుర్తొచ్చిన ప్రతిసారి నా బుగ్గలు మళ్ళీ మళ్ళీ వేడెక్కుతున్నాయి. అబ్బా ఆరాధ్య, ప్రశాంతంగా పడుకో అని నన్ను నేనే తిట్టుకుంటూ తల విదిల్చాను. లోపల ఎంత కంగారుగా సిగ్గుగా ఉన్నా పెదవులపై వచ్చే ఆ నవ్వును మాత్రం నేను ఆపుకోలేకపోతున్నా. ఈరోజు రాత్రి నిజంగానే ఒక కలల లోకంలా గడిచింది. మనసంతా ఎంతో తేలికైపోగా మెల్లగా అందమైన ఊహల్లోనే నిద్రలోకి జారుకున్నాను. తర్వాత ఏం జరిగిందో
నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.